అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి నగరంలో బోచా సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణన్ పేరుతో నిర్మితమవుతున్న అతి పెద్ద హిందూ దేవాలయం. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి 2015లో భూమిని కేటాయించారు. 2019లో యుఏఈ టాలరెన్స్ అండ్ కో ఎగ్జిస్టెన్స్ మంత్రి షేక్ నయహాన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఆలయం 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీనిని పింక్ శాండ్ స్టోన్ తో సంప్రదాయ ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మించడం జరిగింది. యుఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి ఇసుక రాయిని తీసుకెళ్లి నిర్మాణంలో ఉపయోగించడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్స్, సెన్సార్స్ ఏర్పాటు చేశారు. యుఏఈలోని 7 ఎమిరేట్స్ కు ప్రతీకగా ఈ ఆలయంలో 7 గోపురాలను ఏర్పాటు చేశారు. ఆలయంలో 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్య చంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కడం జరిగింది. ఆలయం ఎత్తు 108 అడుగులు కాగా నిర్మాణానికి 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయి, 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర 3D విధానంలో ఏకశిలపై అయోధ్య రామ మందిర నమూనాను కూడా రూపొందించారు. ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న భావన కలగనుంది. ఈ ఆలయాన్ని 27 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఇది భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ దేవాలయం ఎత్తు 108 అడుగులు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2000 మందికి పైగా శిల్పులు, కార్మికులు 3 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పర్యాటకుల కేంద్రం, ప్రార్థనా మందిరం, ప్రదర్శనలు జరిపే స్థలం, ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలంతో పాటు వివిధ థీమ్ పార్కులు, త్రాగునీరు, ఫుడ్ కోర్ట్, బుక్స్, గిఫ్ట్స్ వంటి షాపులు కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయం అంత పెద్ద ఆలయం మరొకటి లేదు.